మోత్కూరి శ్రీనివాసు చాలా పెద్ద టాపిక్ చెప్పాడు. ఇప్పుడు అదంతా మాట్లాడే సమయం కానీ సందర్భం కానీ కాదు ఇది. మిత్రులారా, కామ్రేడ్స్, అరుణోదయ 50 వసంతాలు పూర్తి చేసుకున్నది. చీకటిని పారద్రోలడానికి అరుణోదయం, ఈ అరుణోదయం వికసించింది. వికసించిన అరుణోదయం 50 ఏళ్ల ప్రయాణం అనేది ఇదేం చిన్న విషయం కాదు. తెలుగు నేల మీద ప్రత్యామ్నాయ కళారూపాలని, ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మాణం చేయటంలో అరుణోదయ 50 ఏళ్లుగా తన కృషిని కొనసాగిస్తూ ఉన్నది. ప్రజా సంస్కృతి, సాంస్కృతికోద్యమ నిర్మాణం అనే ఈ రెండు విషయాలని మనం మాట్లాడుకుంటే, ప్రజా సంస్కృతి అంటే ఏమిటి? ఇప్పుడు ఈ వేదిక మీద ఒక 20 మంది డప్పు కళాకారులు దిగంతాలు చలించే విధంగా వాళ్ళు కొట్టిన డప్పు మనందరం చూశాం. కళారూపానికి అనుగుణంగా ఉండే ఒక వాయిద్యం. ఈ వాయిద్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ వాయిద్యం శ్రమ నుంచి వస్తుంది, ఉత్పత్తి నుంచి వస్తుంది, శ్రామిక జీవితం నుంచి వస్తుంది. కనుక డప్పు అనే ఈ వాయిద్యం ప్రజల సంస్కృతిలో భాగమైంది. ఈ డప్పును ఆధారం చేసుకొని పాడే పాట ప్రజా పాట. సంస్కృతి అనే మాటకి చాలా విస్తృతమైన అర్థాలు ఉన్నాయి. ఈ సంస్కృతి, ప్రజా సంస్కృతి అంటున్నామంటే ఇక్కడ పాలకుల సంస్కృతి కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు, మేము ప్రజల గురించి మాట్లాడతాం, ప్రజల కోసం పోరాడతాం, ప్రజా పోరాటం నిర్మాణం చేస్తాం, మేము ప్రజల గురించి మాట్లాడుతున్నాం అని అన్నప్పుడు ఒక ప్రశ్న వస్తుంది మనకి. ఏం ప్రశ్న అంటే, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక పెట్టుబడిదారుడు, ఒక భూస్వామి, మేము కూడా ప్రజలమే కదా, ప్రజల్లో మేము భాగమే కదా, మా గురించి మాట్లాడతారా అనే ప్రశ్న వస్తుంది. కనుక ఇక్కడ ప్రజ అని అంటే మనం ఒక విభజన రేఖ గీశాం. ఆ విభజన రేఖలో ప్రజ అంటే ఎవరు? శ్రమ చేసేవాళ్ళు ప్రజలు అని. శ్రమను దోపిడీ చేసేవాళ్ళు, వాళ్ళు మన ప్రజల్లో భాగం కాదు. వాళ్ళు ప్రజల్లో భాగం కావచ్చు, కానీ మనం మాట్లాడుతున్న, మనం రాస్తున్న, మనం పాడుతున్న ప్రజల్లో దోపిడీదారులు, పాత్రదారులు కాదు, వాళ్ళు భాగం కాదు. అందుకే మనం చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా ప్రజా సంస్కృతి అంటున్నామంటే శ్రమజీవుల సంస్కృతి అంటున్నాం. ఈ శ్రమజీవుల జీవితంలో ఉండే ప్రతి వ్యక్తీకరణ సంస్కృతిలో భాగం అవుతుంది. ఆడటం, పాడటం, కలుపు తీయటం, మోపు మోయటం, పాట పాడటం, మోపు కొట్టటం, ఇసరటం, శ్రమ చేయటం, మన ఆవేశాన్ని వ్యక్తం చేయటం, అన్యాయాన్ని వ్యతిరేకించటం, విప్లవంగా నిర్మాణం కావటం, విప్లవాన్ని చేయటం కూడా సంస్కృతిలో భాగమవుతుంది. కనుక మొత్తం ఉద్యమం, మనిషి జీవితం అంతా కలిపితే ఒక సంస్కృతి. శ్రమజీవుల సంస్కృతి అంటున్నామంటే శ్రమ చేసే వాళ్ళ జీవితం అంతా కలిపి ఒక సంస్కృతి అంటున్నాం. ఈ శ్రమ చేసే వాళ్ళ జీవితంలో ఉండే సంస్కృతి, దీనికి ఒక ఉద్యమం, దానికి ఒక నిర్మాణం, ఒక సంఘం, ఒక భవిష్యత్తు. ఇట్లా మనం ఆలోచించినప్పుడు తెలుగు నేల మీద 1925లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. 1930, 1940 వచ్చే నాటికి కమ్యూనిస్టు పార్టీ అంత ప్రధానమైన కార్యక్షేత్రం ఇంకా ప్రజల్లోకి వెళ్ళని రోజులవి. అంటే ఏం కోరుకుంటుంది కమ్యూనిస్టు పార్టీ, ఏం ఆలోచిస్తుంది కమ్యూనిస్టు పార్టీ అనే విషయం ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడే ఈ తెలంగాణ నేల మీద ఒక ప్రయోగం జరిగింది. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది, కానీ ప్రజా సాంస్కృతికోద్యమ నిర్మాణం అనేది తెలంగాణ నేల మీద ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో జరిగింది. నైజాంకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం, భూస్వాములకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం, జమీందారులకి, జాగీర్దారులకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం, ఈ పోరాటాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్లి ప్రచారం చేయాలంటే ఏమవసరం వస్తుంది? ఒక ఉపన్యాసం, ఒక వ్యాసం, ఒక నవల, ఒక కథ, ఒక కవిత. ఇవి సామాన్య ప్రజల వద్దకి విప్లవాన్ని తీసుకెళ్లలేవు. ఇవి సామాన్య ప్రజలకి పోరాటాన్ని అర్థం చేయించలేవు, కమ్యూనిజాన్ని అర్థం చేయించలేవు అని ఒక పరిమితి ఏర్పడింది. ఆ పరిమితి ఏర్పడినప్పుడు ఆనాడు 1940-43 కాలంలో దేశవ్యాప్తంగా అనేక చర్చలు వచ్చి ఇక్కడ తెలుగు నేల మీద
ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి అనే ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నారు. ఇది తొట్టతొలి రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పాట పాడాలంటే ఏం పాట పాడాలి, ఎలాంటి పాట పాడాలి అనుకున్నప్పుడు, అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడి ఎలాంటి కవిత్వం రాయాలని అనుకున్నప్పుడు మనం రాసే కవిత్వం చదువుకున్న వాళ్ళకి మాత్రమే చేరుతుంది. మనం పాడుతున్న పాట చదువుకున్న వాళ్లకు లేదా సంస్కృతి సాహిత్యమో సంగీతము తెలిసిన వాళ్ళకు మాత్రమే చేరుతుంది. కనుక విప్లవం అనేది ఎవరి కోసము, పోరాటం ఎవరి కోసం అంటే పేద ప్రజల కోసం, శ్రామిక ప్రజల కోసం, శ్రమజీవుల కోసం విప్లవం అనుకున్నప్పుడు వాళ్ళకు అనుకూలమైన కళారూపాలు ఏమై ఉంటాయంటే వాళ్ళ కళారూపాలు, వాళ్ళ జీవితంలో ప్రత్యేకమైన కళారూపాలు ఉన్నాయి. కూచిపూడి నాట్యం బ్రాహ్మణులది, ఇతర సంగీతం బ్రాహ్మణులది. ఈ మొత్తం శాస్త్రీయ సంగీతం అంతా కొన్ని వర్గాల చేతుల్లో ఉన్నప్పుడు సమాంతరమైన సంగీతాన్ని, సమాంతరమైన సాహిత్యాన్ని, సమాంతరమైన పాటల్ని నిర్మాణం చేసుకున్న వాళ్ళు శ్రమజీవులు గనక ఆ శ్రమజీవుల వద్దకు వెళ్ళి వారి నుంచి స్వీకరించాలి. చైనా విప్లవం నేర్పింది మనకిది. ప్రజల నుంచి స్వీకరించండి, తిరిగి ప్రజలకు చెప్పండి. ఈ ప్రజల నుంచి స్వీకరించి ప్రజలకు చెప్పాలనే ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పాట రాసే పద్ధతిని మొత్తం మార్చుకున్నది. అయినా ప్రజానాట్య మండలి శ్రమజీవుల పాటల్ని సంపూర్ణంగా గ్రహించలేకపోయింది, స్వీకరించలేకపోయింది. ఈ పరిమితి ప్రజానాట్య మండలి కూడా ఏర్పడింది. కృష్ణ పేరుతో కొండపల్లి సీతారామయ్య గారు ప్రజానాట్య మండలి చాలా విస్తృతమైన రిపోర్ట్ రాశాడు. అదంతా చదివితే మనకు అర్థమవుతుంది ఎంత మేరకు ప్రజానాట్య మండలి ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజల్ని సమీకరించింది, ఏ పరిమితి ఏర్పడింది అన్నప్పుడు తిరిగి మళ్ళీ వర్గ పోరాటం తీవ్ర రూపం దాల్సింది నక్సల్బరీ పోరాటం వలన. ఈ నక్సల్బరీ పోరాటం మొదలైనప్పుడు ఇప్పుడుగా విప్లవకర ప్రజలు ఎవరు, విప్లవకర శ్రేణులు ఎవరు అనే నిర్ధారణ మొదలైంది. వాళ్ళు రైతులు, వాళ్ళు కూలీలు, వాళ్ళు దళితులు, వాళ్ళు బహుజనులు, వాళ్ళు గిరిజనులు, ఆదివాసులు. కనుక వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి విప్లవాన్ని బోధించాలి. హైదరాబాద్ లో కూర్చొని ఒక కథ రాసుకుంటే అది చదువుచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విప్లవ కథ. హైదరాబాద్ లో కూర్చొని ఒక నవల రాస్తే అది చదువుచ్చిన వాళ్ళకి మాత్రం విప్లవం తెలుస్తుంది. చదువుచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, విప్లవానికి సానుభూతి పనులు ఎంతమంది ఉంటారు, మొత్తం తెలుగు నేల అంతా కలిపితే 1,00,000 మంది ఉండొచ్చు. కానీ గ్రామాల్లో కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు నిజమైన విప్లవకర వర్గాలు. ఆ నిజమైన విప్లవకర వర్గాలకి విప్లవ సందేశాన్ని తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళ పాటల్నే మనం గ్రహించాలి. వాళ్ళు పాడుకుంటున్నప్పుడు బతుకమ్మ సందర్భంలో, బోనాల సందర్భంలో, కోత కోసే సందర్భంలో, కలుపులు వేసే సందర్భంలో, నాట్లు వేసే సందర్భంలో వాళ్ళు ఏ పాటలు పాడుకుంటున్నారో ఆ పాటలు స్వీకరించి తిరిగి ఆ పాటల్లోకి విప్లవాన్ని ఇంజెక్ట్ చేసి వాళ్లకు చెప్పాలి అనే ఒక భావం తెలుగు నేల మీద ప్రారంభమైంది. అది జన్నాట్య మండలితో ప్రారంభమైంది. 1972లో జన్నాట్య మండలి ఏర్పడినప్పుడు గద్దరన్న ఆ ప్రయోగం చేశాడు, ఒక అద్భుతమైన ప్రయోగం చేశాడు. అంతకన్నా మునిపే చరబండరాజు గారు, శివసాగర్ గారు, తర్వాత గూడ అంజన్న కొన్ని పాటలు రాసి ఉన్నారు. కానీ గద్దరన్న చేసిన ఒక అద్భుతమైన ప్రయోగం ఏమిటంటే ప్రజల నుంచి తీసుకోవాలి, తిరిగి ప్రజలకు చెప్పాలి. పాట ఎక్కడి నుంచి తీసుకోవాలి, వాళ్ళు ఏ పాట పాడుతున్నారో ఆ పాటను తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలి, అందులో విప్లవాన్ని జోడించాలి. జోడించి ఎవరికి చెప్పాలి, మళ్ళీ ఆ ప్రజలకు చెప్పాలి. మీ అందరికీ తెలుసు అయ్య చేసిన అప్పు కిందికి దొరల్లా జీతగాడనే పాట చాలా పాపులర్ పాట. ఈ పాటకి మూలం ఏమై ఉన్నది అని చూసినప్పుడు ప్రజలు పాడుకునే పాటనే దీనికి మూలం. దాని శైలి, దాని బాణి, దాని పల్లవి, దాని చరణం, మొత్తం పాట నిర్మాణం అంతా ప్రజల బాణిలోనే నడుస్తుంది. కానీ అందులో ఇంజెక్ట్ అయిన వస్తువు, అందులో జోడించిన వస్తువు మాత్రం అది విప్లవం అవుతుంది, అది పోరాటం అవుతుంది, అది బాధ అవుతుంది, అది ఒక పల్లెటూరి పిల్లగాడి జీవితం అవుతుంది. కందిచేల్లో కళ్ళు పెట్టిన మదానో నా వయ్యారు, వచ్చిపోతూ తాగిపోతావా మదానో నా వయ్యారి అనేది పాట. ఇది మూలం, ప్రజల పాట. నిమ్మవరంలో నీళ్లు పెట్టిన మదానో నా వయ్యారి, వచ్చిపోతూ తాగిపోతావా మదానో నా వయ్యారి. ఇది ప్రజలు పాడుకునే పాట. దీన్ని గద్దరన్న స్వీకరించాడు, ఈ పల్లవిని స్వీకరించాడు. అయ్య చేసిన అప్పు కిందికి దొరల్లో జీతగాడ, 6 ఏళ్లకి జీతముంటివా దొరల్లో జీతగాడ, మీసమన్న మొనవక ముందే దొరల్లో జీతగాడ, కాసగడ్డి కుప్పగొడితివా దొరల్లో జీతగాడ. పాట ఎట్లా నడిచింది,
వాళ్ళ ప్రజలు వాడుకునే పల్లవి ఎట్లా ఉన్నదో ఆ పల్లవి ప్రకారం పాట నడిచింది. అప్పుడు విప్లవం ఎవరి దగ్గరికి వెళ్తుంది? పేద ప్రజల వద్దకు వెళ్తుంది. కనుక ప్రజా సాంస్కృతికోద్యమ నిర్మాణం దాని కర్తవ్యం ఏమిటి అనుకున్నప్పుడు ప్రజలకి విప్లవాన్ని జోడించి చెప్పడం అనేది ఒక కర్తవ్యంగా అక్కడ మాలో చైనా విప్లవం తీసుకున్న ఆ సందేశాన్ని ఇక్కడ కళాకారులు చేపట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే ఉస్మానియా యూనివర్సిటీ నేపథ్యంగా, విద్యార్థి నేపథ్యంగా అరుణోదయ కళ్ళు తెరిచింది. అరుణోదయ అంటే నా మేరకి నాకు అరుణోదయ 90ల కాలంలో నాకు పరిచయం. నేను విద్యార్థులు ఉన్న రోజుల్లో, మండల కమిషన్ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో, అంబేద్కర్ మా జీవితాల్లోకి వచ్చిన రోజుల్లో జనాట్య మండలి మా ఊళ్ళోకి వచ్చింది. జనాట్య మండలి దళాల రూపంలో వచ్చింది, పాటల రూపంలో వచ్చింది. గద్దరన్న మనిషి నాకు తెలియదు, కానీ గద్దరన్న పాట మా జీవితాల్లోకి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో అరుణోదయ అన్నా అమరుడురా, రామ్ నరసన్న అమరుడురా అనే పాట మా జీవితాల్లోకి వచ్చింది. నిజానికి మాకు రామ్ నరసన్న ఎవరు? రామ్ నరసన్న అన్నా అమరుడురా, మన రామ్ నరసన్న అమరుడురా అనే పాట రాసిన రచయిత ఎవరు తెలియదు. కానీ అరుణోదయ నిర్మాణం చేసిన ఆ రచయిత, అరుణోదయ నిర్మాణం చేసిన ఆ విప్లవకారుడు, లేదా ఒక విప్లవోద్యమం నిర్మాణం చేసిన విప్లవకారుడు మా జీవితాల్లోకి వచ్చాడు. అట్లా జనాట్య మండలి, గద్దరన్న, రామ్ నరసన్న, గూడంజన్న ఒక తరాన్ని ప్రభావితం చేసిన కవులు, కళాకారులు. వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా సాంస్కృతికోద్యమం నిర్మాణం చేయాలంటే ఇప్పుడు దేని నిర్మాణం చేయాలి? చూడండి, ఇప్పుడు ఈ డప్పు ఇక్కడ మోగింది. ఈ డప్పు ఎన్ని పాటలు వచ్చాయి ఒక్కసారి మనం పరిశీలించుకుంటే, అరుణోదయ అయినా, జనాట్య మండలి అయినా, ఇంకో సంస్థ అయినా, లేదా విప్లవ రచయితల సంఘం అయినా ఈ డప్పు ఎంత కవిత్వం రాశారు, ఈ డప్పు ఎన్ని పాటలు రాశారు. ఇవాళ సామ్రాజ్యవాద సంస్కృతి లేదా హిందుత్వ బ్రాహ్మణీయ సంస్కృతి మన మీద దాడి చేస్తున్నప్పుడు దానికి పోటీగా ఎవరిని నిలబెట్టాలి, ఎలాంటి సంస్కృతి నిలబెట్టాలంటే సమాజంలో ఇంకా బతికున్న ప్రజా సంస్కృతి, ప్రజల జీవితాన్ని పోటీగా నిలబెడితే తప్ప మనం విజయం సాధించలేం, మనం విప్లవాన్ని తీసుకురాలేం. 50 ఏళ్ళు అరుణోదయ ప్రతి సందర్భంలో, ప్రతి మూల మలుపులో తన పాత్ర నిర్వర్తించింది. అది ఎమర్జెన్సీ సందర్భమైనా, అది మండల కమిషన్ సందర్భమైనా, లేదా బీసీలకు రిజర్వేషన్ సందర్భమైనా, కారంచేరు సందర్భమైనా, చుండూరు సందర్భమైనా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమమైనా, లేకపోతే ప్రపంచీకరణకు వ్యతిరేకంగా తన పాటను ఎక్కుపెట్టడమైనా అరుణోదయ ఈ మొత్తం కాలంలో, ఒక కాలంలో కాలేరి, మరో కాలంలో విమలక్క, ఇంకో కాలంలో గూడంజన్న, ఒక కాలంలో మిత్ర, ఇలా ఎన్ని పేర్లైనా మనం చెప్పుకోవచ్చు. ఈ మొత్తం పేర్లు వ్యక్తులు, కేవలం వ్యక్తులు మాత్రమే కాదు. ఎప్పుడైనా ఒక సాంస్కృతిక సంస్థ విడిగా నిర్మాణం కాదు, దానికి రాజకీయాలు ఉంటాయి. ప్రజా సంస్కృతి అంటున్నామంటే ప్రజా సంస్కృతి అనే మాటలో రాజకీయాలు కూడా ఉంటాయి, సంస్కృతి అనే మాటలో విప్లవం కూడా ఉంటుంది. కనుక అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అన్నామంటే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అది దాని నిర్మాణంలో, దాని ప్రచారంలో, దాని ఆచరణలో, దాని సైద్ధాంతిక దృక్పథంలో విప్లవం ఒక అంతర్లీనంగా, ఒక ప్రధానమైన భాగంగా ఉంటుంది. ఆ విప్లవాన్ని ప్రచారం చేయడానికి ఒక సాంస్కృతిక ఉద్యమ నిర్మాణం అవుతుంది. ఈ 50 ఏళ్ళు జనాట్య మండలికి 50 ఏళ్ళు గడిచాయి, అరుణోదయకు 50 ఏళ్ళు గడిచాయి. ఇంకా నడవవలసింది, సాధించవలసింది మన ముందు చాలా ఉన్నది. కనుక ఇప్పుడు మనం మన జీవితాల్లో నిజంగా జానపద పాటలు విందామంటే ఎక్కడైనా జానపద పాటలు దొరుకుతాయా లేదో తెలియదు. ఇప్పుడు అమ్మాయి ఉన్నది ఇక్కడ, అద్భుతంగా రేలారే ఆ కార్యక్రమంలో పాటలు పాడి చాలా పాటలు తీసుకొచ్చి పాడారు. చాలా మంది, 100 మంది కళాకారులు వచ్చారు. కానీ ఎక్కడైనా నిజమైన ఫోక్లోర్ దొరుకుతుందా అని వెతికి చూస్తే ఇప్పుడు నిజమైన ఫోక్లోర్ దొరికే పరిస్థితి లేదు, నిజమైన జానపదం మనకి కనిపిస్తలేదు. ఒక్క రకంగా ఇట్లా వెతుకుతూ నా దగ్గర ఒక పిల్లవాడు పిహెచ్డి చేశాడు. ఈ పిహెచ్డి చేసినప్పుడు పాటలన్నిటిని ఒక 200-300 పాటలను సేకరించి ముందు పెట్టుకొని పరిశీలించి చూస్తే ఒక్క మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపురం తాలూకాలో కోలాటం పాటల్లో నిజమైన ఫోక్లోర్ బతికి ఉంది. ఇంకా ఎక్కడ నిజమైన ఫోక్లోర్ బతికి లేదు నాకు తెలిసి తెలుగు నేల మీద. సబ్జెక్ట్ టు ద కరెక్షన్, అమ్మాయి కరెక్షన్ చేయాలన్నాను. పాటలు ఏం చేస్తున్నారు, జానపద పాటలు తీసుకొని దానిలో పదాలు, ఎక్కువ పదాలు ఉంటే పదాలను తగ్గించటం, తక్కువ పదాలు ఉంటే పదాలని కలపటం, లేకపోతే ఒక అందమైన పదంగా మార్చేసి సంగీతానికి అనుగుణంగా ఆ వాక్యాన్ని నిర్మాణం చేసి క్యాసెట్ చేసి యూట్యూబ్లలో బయటకు వస్తున్నాయి. అంటే కొన్నాళ్ళ తర్వాత జానపదం అనేది నిజంగా గ్రామాల్లో పాడుకునే బతుకమ్మ పాట, కోలాటం పాట,
కలుపు పాట, ఇసురాయి పాట, జోల పాట, పెళ్లి పాట, సమృతాడినప్పుడు పాట, ఈ పాటలన్నీ ఇంకా తర్వాతి తరానికి ఇవి దొరుకుతాయా? ఒక సందేహమే. ఇప్పుడు మనం ఏం చేయాలి? సాంస్కృతికోద్యమ నిర్మాణంలో మనం ఇప్పుడు ఏం చేయాలి? అరుణోదయ ఏం చేయాలంటే, విశ్వవిద్యాలయాలు కేవలం అకాడమిక్ కోసం పాటలను సేకరిస్తాయి. ఇప్పుడు అరుణోదయ చేయవలసింది గ్రామాల్లో రాసిన ఎన్నో పాటలకి మూలం జానపదమే. ఆ జానపదం మూలమైంది గనక అలాంటి జానపద పాటల్ని సేకరించి వాటిని భద్రపరచవలసిన బాధ్యత మన మీద ఉన్నది. తర్వాతి తరానికి అందించవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఆ తర్వాత చేయవలసింది, ఇప్పుడు హిందుత్వ మతోన్మాదం మన వెనుక వచ్చినప్పుడు బ్రాహ్మణీయ సంస్కృతి, ఇవాళ సంస్కృతి అంటే పాలకరకాల సంస్కృతి అంటే ఏమిటి? బ్రాహ్మణీయ సంస్కృతి. ప్రపంచీకరణ సంస్కృతి వచ్చినప్పుడు అరుణోదయ అద్భుతమైన పాటలు తీసుకొచ్చింది. ఈ అద్భుతమైన పాటలు వచ్చి ప్రపంచీకరణ అడ్డుకోవడానికి, ప్రజల్ని చైతన్యం చేయడానికి ఉపయోగపడ్డది. కానీ వాళ్ళ పాలకుల సంస్కృతి బ్రాహ్మణీయ సంస్కృతిగా మారింది. ఈ బ్రాహ్మణీయ సంస్కృతికి పోటీ ఎవరుంటారు? ఎల్లమ్మ, మల్లమ్మ, పోలేరమ్మ, మాంకాలమ్మ, ఈ దేవతల చుట్టూ కొన్ని పాటలు నిర్మాణమై ఉన్నాయి. ఈ దేవతల చుట్టూ నిర్మాణమై ఉన్న పాటల్ని, ఆ పాటల రూపంలో ఉన్న ఆ దేవతల సంస్కృతి మొత్తం భారతదేశంలో ఒకే దేవుడు అనే కల్చర్ కూడా రానున్న కాలంలో, రాముడు అనే కల్చర్, కృష్ణుడు అనే కల్చర్, శివుడు అనే కల్చర్, ఈ ముగ్గురు మాత్రమే బ్రహ్మ అనే కల్చర్ రానున్న కాలంలో మనందరం మన గ్రామ దేవతలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి ఒకే దేవుణ్ణి పూజించే రోజులు కూడా రాబోతాయి. ఇది బ్రాహ్మణీయ కల్చర్లో భాగంగా ఉంటుంది. ఇది దోపిడిదారుల పాలకవర్గాల కల్చర్లో భాగంగా ఉంటుంది. మరి ప్రజల కల్చర్ ఏమిటి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇడుపు దేవత ఉండటం అనేది ప్రజల కల్చర్. ఇడుపుకు ఒక దేవత, చెట్టు కింద ఒక దేవత, పొలానికి ఒక దేవత. ఈ దేవతలు మనం దేవుళ్ళ గురించి చెబితే మళ్ళీ మనం తప్పుడు భావజాలాన్ని చెప్పినట్టు అవుతుంది కదా అనే ఒక చర్చ మన ముందుకు వస్తుంది. కానీ ఇప్పుడు మనం విప్లవం అంటే, మనం పోరాటం అంటే, మన వర్గ పోరాటం అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పేదానికి మనం చెప్పేదానికి మధ్యన ఒక వైరుధ్యం వస్తుంది. ఈ వైరుధ్యంలో ఏమంటున్నారు? నేను ఈ భారతదేశం గురించి, నా వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా. మీరు మావోను, మార్క్స్ను, ఎంగెల్స్ను, లెనిన్ను, స్టాలిన్ను, విదేశీయులని మీరు తీసుకొస్తున్నారు కనుక భారతీయత పేరు మీద వాళ్ళు తీసుకొస్తున్న దానికి, వర్గ పోరాటం పేరు మీద మనం తీసుకొస్తున్న దానికి ఒక వైరుధ్యం ఏర్పడుతుంది. ఆ వైరుధ్యం ఏమిటంటే, మనం చెప్పే తాత్వికులు, తత్వవేత్తలు, విదేశీయులు వాళ్ళు చెప్పే బ్రాహ్మణీయ సంస్కృతిలో భాగంగా వచ్చే దేవుళ్ళు, మనుషులు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మనం వాళ్ళని ఓడించాలి. అరుణోదయ కానీ, జనాట్య మండలి కానీ, సాంస్కృతిక సంస్థలన్నీ ఏం చేయాలి అని అంటే, ఆ బ్రాహ్మణీయ ఏకత్వ సంస్కృతికి పోటీగా నిలబెట్టవలసింది ప్రజల సంస్కృతి అనుకుంటే, ఆ ప్రజల సంస్కృతిలో మాతృ సంస్కృతి ఉన్నది. మాతృ సంస్కృతి అంటే తల్లి సంస్కృతి, తల్లి సంస్కృతి అంటే ఎల్లమ్మ, తల్లి సంస్కృతి అంటే మల్లమ్మ, తల్లి సంస్కృతి అంటే పోలేరమ్మ, తల్లి సంస్కృతి అంటే మైసమ్మ. ఇక్కడ ఎక్కడున్న పురుష దేవతలు ఉన్నారా? శ్రమజీవులకి పురుష దేవతలు లేరు. భూలక్ష్మమ్మ కనుక వాళ్ళకి ఎవరున్నారు? పురుష దేవతలు ఉన్నారు. రాముడు పురుష దేవుడు, కృష్ణుడు పురుష దేవుడు, శివుడు పురుషుడు, బ్రహ్మ పురుషుడు. కానీ వీళ్ళు స్త్రీలు. ఈ మాతృస్వామిక సమాజాలకు సంబంధించిన సంస్కృతిని మనం పోటీకి నిలబెట్టవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇప్పుడు అరుణోదయ ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ఏమిటంటే, దానికి సంబంధించిన కళారూపాలని, ఆ దేవుళ్ళ చుట్టూ నిర్మాణమైన కళారూపాలని ఇప్పుడు మనం బహుజన కళారూపాలుగా, దళితుల కళారూపాలుగా, శ్రమజీవుల కళారూపాలుగా నిలబెట్టినప్పుడు మాత్రమే మనం వాళ్ళను అడ్డుకోగలం, ఓడించగలం. గనక తప్పనిసరిగా అరుణోదయ 50 ఏళ్ల నడక అనేక సమస్యలను ఎదుర్కొన్నది, నిర్బంధాలను ఎదుర్కొన్నది, అమరత్వాన్ని పొందింది. ఈ మొత్తం క్రమంలో ఎప్పటికప్పుడు కొత్తగా లేచి నిలబడుతూ ఉన్నది అరుణోదయ. ఎప్పటికప్పుడు కొత్త బలాన్ని సంతరించుకుంటూ ఉన్నది. ఎందుకంటే పాటకుండ శక్తి వలన. చాలా కళా సంఘాలు కళారూపాలు ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ విమలక్క పాట వినడం కోసం, మిత్రరాశ పాట వినడం కోసం, అందులో ఉండే సాహిత్యాన్ని పొందడం కోసం ప్రత్యేకంగా వచ్చే ప్రజలు, ప్రత్యేకంగా వచ్చే బుద్ధిజీవులు, పౌర సమాజం ఉంటుంది. ఎందుకుంటుందంటే కళకి ఒక ప్రత్యేకత ఉన్నది, ఉపన్యాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది,
కథకి ఒక ప్రత్యేకత ఉన్నది, నవలకి ఒక ప్రత్యేకత ఉన్నది, అన్ని సాహిత్య రూపాలకు ఒక ప్రత్యేకత ఉన్నట్లే కళకి కూడా, పాటకి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ పాటకుండే ప్రత్యేకతని సజీవంగా ఒక కాలంలో నక్సల్బరీ రాజకీయాలను ప్రచారం చేసిన సందర్భంలో గద్దరన్న ఆ ప్రత్యేకతని భారతదేశంలో ఒక లెజెండ్ గా నిలబెట్టాడు. ఆ తర్వాత అదే ప్రత్యేకతని అరుణోదయ విమలక్క ఒక లెజెండ్ గా ప్రత్యేకత నిలబెడుతున్నది గనక తప్పనిసరిగా పాటని పాటగా మార్చి పాడటం అదొక కళారూపం గనక కళారూపాన్ని కళారూపంగా వ్యక్తం చేయటంలోనే ఏదైనా సరే రాజకీయాలు మొరటగా చెప్పకూడదు, ఒక విషయాన్ని మొరటగా చెప్పకూడదు. మొరటగా చెప్పినప్పుడు అది చేరకపోవచ్చు ప్రజలకి, దాన్ని సున్నితంగా చెప్పడానికే, హృదయంగా చెప్పడానికే, హృదయాన్ని ఆకర్షించేటట్లు చెప్పడానికే, దుఃఖం వచ్చేటట్లు చెప్పడానికే, కోపం వచ్చేటట్లు చెప్పడానికే పాట కళారూపం ఒక ప్రత్యేకమైన సందర్భంలో అవి ముందుకొస్తాయి గనక అలాంటి సందర్భాలన్నింటినీ ప్రోధి చేసుకొని అరుణోదయ 50 ఏళ్ళు నడిచింది. ఇంకా ఈ దేశంలో విప్లవం రావాలని ఇక్కడ ఒక 400 మందో 500 మందో కలగంటున్నాం. మనం ఇక్కడ 500 మంది ఉండవచ్చు, కానీ కొన్ని లక్షల మంది బయట విప్లవం రావాలని కలగంటున్న వాళ్ళు ఉన్నారు. విప్లవం వద్దు అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు, ఖచ్చితంగా మార్పు జరగాలనుకునే వాళ్ళు ఉంటారు. కనుక ఈ భావజాలానికి ఉండే, సిద్ధాంతానికి ఉండే బలమే మన బలం. ప్రజలు ఎంత సంఖ్యలో ప్రజలు ఉన్నారనేది కాదు. బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడితే ఒక 5 లక్షల మంది 6 లక్షల మంది రావచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఇంకొక 10 లక్షల మంది తీసుకురావచ్చు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక 20 లక్షల మందితో మీటింగ్ పెట్టవచ్చు. మనం మీటింగ్ పెడితే 1000 మంది రావచ్చు. కానీ మన సిద్ధాంతానికి ఉండే బలం, కోట్ల మందికి సంబంధించిన జీవితాలని ప్రతిబింబించే బలం మార్క్సిజం, లెనినిజం, మావోయిజం. ఈ 3 సిద్ధాంతాలకి కోట్లాది మందిని కదిలించే శక్తి ఉంది గనక ఆ శక్తి ఉన్నంత కాలం, ఆ జీవం ఉన్నంత కాలం అరుణోదయ సజీవంగా రోజు ఉదయిస్తూనే ఉంటుంది. నిద్రపోతున్న మన ఇంట్లోకి తన సూర్య కిరణాలను చొచ్చుకొస్తూనే ఉంటుంది, మనల్ని మేల్కొల్పుతూనే ఉంటుంది. ఎందరో కళాకారులు అలా రావాలని కోరుకుంటూ నేను జనాట్య మండలి అరుణోదయతో ప్రభావితమై సాహిత్యంలోకి, విప్లవంలోకి వచ్చిన వాణ్ణి ఖచ్చితంగా చిట్ట చివరి వరకు అరుణోదయతో, సాంస్కృతిక ప్రజా కళా రూపాలతో, విప్లవంతో ఉండటం తప్ప ఇంకొక మార్గం లేదని ఈ అవకాశం ఇచ్చినందుకు రెడ్ సాల్యూట్స్ తో ముగిస్తున్నాను.